రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. అక్క చెల్లెల పుస్తలు తాగుదంపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా బాధాకరం. మరి మహిళా మంత్రులు ఉన్నారు, ఏం మీరన్నా మాట్లాడరా క్యాబినెట్లో? ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు ఏంది? రమారమి 50,000 కోట్లు కావాలంటే నాకు. ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు, ఇక లిక్కర్ ధర పెంచుతాడట, కొత్త వైన్ షాపులు ఇస్తాడట, కొత్త బార్ షాపులు ఇస్తాడట, కొత్త బ్రాండ్లు పెట్టాడట. 50,000 కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు 12 నుంచి 15,000 కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్లో ప్రతిపాదించారు. ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ 20,000 కోట్లు, ఎక్సైజ్ 27-28,000 కోట్లు పెట్టుకున్నారు. 28,000 రెండు కలిపితే 40-50 రమారమి 50,000 కోట్లు. 50,000 కోట్లు ఒక ఎక్సైజ్ ద్వారా రావాలంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మేము వస్తే ఆదాయం కోసం కాదు, ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తామని మాట్లాడినావు కదా. మరి ఈరోజు 50,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలని బడ్జెట్లో పెట్టినావు?